దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము కీర్తనలు 91 అధ్యాయము 14 వచనం. అతడు నా నామము నెరిగినవాడు కనుక నేను అతన్ని కనపరిచెదను. చూడండి, మహోన్నతుడగు పరిశుద్ధుడైన ప్రభువైన యేసుక్రీస్తుని మీరు మీ జీవితంలో ఆశ్రయదుర్గం వలె చేసుకుని ఉన్నారా? అన్ని నామముల కంటే పైనామం యేసు నామమని గ్రహించుకొని మీరు ప్రభు నామాన్ని బట్టి అతిశయపడుతూ ప్రతిరోజు దేవుని నామాన్ని స్తుతించేవారు ఉన్నారా? అయితే మీ కష్టకాలమందు, మీ శ్రమకాలమందు ప్రభు మీకు ఎంతో తోడుగా ఉండి ప్రతి ఒక్క ఉపద్రవం నుంచి ఆయన తప్పకుండా మిమ్మల్ని విడిపిస్తారు. అయితే పరిశుద్ధుడైనటువంటి ప్రభు యొక్క నామాన్ని మానక దివారాత్రములు మనం స్తుతించేవారుగా ఉండాలి. ఆయన నామాన్ని బట్టి ఆయనను ఎంతో గణపరిచేవారుగా ఉండాలి. ఆయనను ఎవరైతే గణపరుస్తారో వారిని కూడా దేవుడు గణపరుస్తారు. ఆయన నామం ఎరిగిన వారందరినీ ఇహలోక ఆశీర్వాదములతో పాటు పరలోక ఆశీర్వాదములను కూడా దేవుడు అనుగ్రహిస్తారు. కాబట్టి సమయమంది మాటలు వింటున్నటువంటి మీరందరూ కూడా ప్రతిరోజు ప్రభువుని ఎంతగానో స్తుతించేవారుగా ఉండండి. ఆయన నామాన్ని హెచ్చించేవారుగా ఉండండి. ఎల్లవేళలా కూడా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి సంతోషిస్తూ ఆనందిస్తూ ఆయన యొక్క వాక్యాన్ని బట్టి ఆయన యొక్క పరిశుద్ధమైన నామాన్ని ఎక్కువగా కొనియాడుతూ స్తుతిస్తూ గణపరుస్తూ ఉండటం ద్వారా మనము మన జీవితంలో దేవుని యొక్క వెలుగు, సమాధానం, శాంతిని పొందుకోగలుగుతాం. దేవుని యొక్క రాకడ కొరకు మనం సిద్ధపడి ఆయన రాజ్యములోకి వెళ్ళి యుగయుగములో ఆయనతో పాటు మనం నివాసం చేయగలుగుతాం. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటున్న నీ బిడ్డని నీ రక్తంతో కడిగి ముట్టి పరిశుద్ధపరిచి పవిత్రపరచండి. వారికి వారి ఇంటి వారికి రక్షణ ఇవ్వండి. వారి గృహంలో శాంతి సమాధానము దాయిచ్చండి. నీ నామాన్ని బట్టి అతిశయించే వారిగా లేవనెత్తండి. ప్రభా నీ స్తోత్రములు. వారికి ఉన్న ఇరుకులు, ఇబ్బందులకు, సమస్యలు తొలగించండి. వారి జీవితంలో వారు కలిగి ఉన్న ప్రతి లోటును మీరు తీర్చండి. ప్రతి అవసరత మీరు తీర్చండి. అయ్యా నీ తట్టు తిరిగి ఎవరైతే నీకు మొర్ర పెడుతున్నారో వారి మొర్రను ప్రభా బట్టి వారికి సహాయం చేయమని అడుగుచూ ఉన్నాను. వారిని వారి పిల్లల్ని విడవకుండా పోషించండి. వారి గృహాల్లో ప్రభా మీరు సంచరించండి, నివసించండి. ప్రతి రోగము నుంచి వారిని విడిపించండి. ప్రతి సాతాను అంధకార విరోధ చీకటి శక్తుల నుంచి వారిని విడిపించండి. వారి చుట్టూ బలమైన అగ్ని కంచె వేసిన ఆయన వారిని ఎంతో కాచి కాపాడమని, ఈ దినమంతా వారికి మీరు తోడయ్యుండి నడిపించి సహాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.